హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా రొయ్యల కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా రొయ్యల్ని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. వీటిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న నీచదనం అంతా పోతుంది. ఇలా వేసుకొని వీటిని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలోని ముందుగా వాష్ చేసి పెట్టుకొని ఉన్న స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని వీటిలోని ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఈ రొయ్యల్లో కొంచెం పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇవి డ్రై అయ్యేంత వరకు వీటిని ఉడకబెట్టుకోవాలి. వీటిలో ఉన్న వాటర్ అంతా ఇరిగిపోయేంత వరకు బాగా డ్రై చేయాలి. వీటిని ఇలా వాటరు అంతా డ్రై అయ్యేంత వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిలోని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఇలా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత వీటిలోనికి ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని దీనిలోనికి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కారం వేసుకొని తిప్పుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ రెడీ అవుతుంది.